నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్న అస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రీ డిసగ్రీ? అగ్రీ. పర్ఫెక్ట్. 7th ఫిబ్రవరి 2000 మధ్యాహ్నం 1:45 ఒంగోలు. అవునండి, ఇది కరెక్ట్ అంతేనా? కరెక్ట్. అవును. ఏంటిది మీ నక్షత్రం ఏంటిది? శతభిష శతభిష మూడో నక్షత్రం. పాదం. ఓకే, జస్ట్ ఒక 3 minutes అహెడ్ ఉంది. ఓకే. కరెక్ట్గా ఈరోజు మనం మార్స్ స్టార్లో మాట్లాడుతున్నాం. ఈరోజు మీది వృషభ లగ్నం, మార్స్ స్టార్లో లగ్నం కూడా ఓకే. పడింది. చెప్పండి, ఏం చేస్తున్నారు, ఏం కావాలి మీకు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఆ. 5 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకే, ఏం ఇంజనీర్ మీరు? దేనికి సంబంధించిన ఇంజనీరు? జావా డెవలపర్ నేను. జావా డెవలప్. ఓకే, ఏపీఐయా? బ్యాక్ ఎండ్ ఏపీఐసా? అవునండి. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఏం కావాలి, నేను ఏం చెప్పాలి? ప్రొఫెషన్ ఎలా ఉంది అంటే లాస్ట్ 3 years నుంచి కొంచెం అప్ అండ్ డౌన్ గా ఉంది. అప్ అండ్ డౌన్. స్టెబిలిటీ లేదు. జాబ్ అయితే ఉంది సరైన కానీ అనుకున్నంత జాబ్ స్థాయిలో సాటిస్ఫాక్షన్ లేదు, ప్రోగ్రెస్ లేదు. కరెక్ట్ కరెక్ట్. ప్రోగ్రెస్ లేదు, ప్లస్ స్ట్రగుల్స్ ఉన్నాయి. స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ మీ బాస్తో స్ట్రగులా? ఏం స్ట్రగుల్ అది? ఆపర్చునిటీలు దాకా ప్రాజెక్ట్ లో కాన్బోర్డ్ కాక 1.5 year నుంచి ఓ, ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లెస్గా బెంచ్ మీద ఉన్నారా ఇప్పుడు? ఇప్పటిదాకా బెంచ్ మీద ఉన్నాను. ఇప్పుడు నాకు స్టార్ట్. న్యూ ఆపర్చునిటీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు అది వచ్చి ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చెప్పరా? ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ. అవును, వచ్చేసిందండి. గుడ్ గుడ్, సంతోషం. సరే, చూద్దాం చార్ట్. మీరు మంచి సైలెంట్గా ఉన్నారు కదా అసలు. జనరల్గా అంతేనా? అవును. ఓకే, వృషభ లగ్నం వచ్చింది. లగ్నం మార్స్ స్టార్లో పడింది. మార్స్ లాభంలో గురు నక్షత్రంలో ఉన్నాడు. గురువు అష్టమాధిపతి, లాభాధిపతి, లాభానికి వ్యయాధిపతి. సో బేసికలీ వ్యయ లాభాధిపతుల పరివర్తన అనమాట. రాశి పరివర్తనలే, బట్ స్టిల్ ఓకే. అక్కడ ఫారెన్ లాంగ్ డిస్టెన్స్ కాంబినేషన్స్ అనమాట అవి. అన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్. తర్వాత దశమంలో అంటే కుజ ఇస్ ఫైన్, గుడ్, బాగున్నాడు అనమాట. కుజుడికి కంప్లైంట్ ఏం లేదు. ఓకే. అండ్ కుజుడు నక్షత్రంలోనే రవి బాగున్నాడు. సో చతుర్థాధిపతి భాగ్యంలో ఉండి ఆ నక్షత్రంలో ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. కేతువిన్ రవి నక్షత్రం. రాహువే శని నక్షత్రంలో ఉన్నాడు. అక్కడ అప్పుడు గురు రాహులు వ్యయానికి లాభావానికి కనెక్ట్ అవుతాయి కాబట్టి అది కూడా పెద్ద సమస్య ఏం కాదు. తర్వాత బుధుడు అహెడ్ ఉన్నాడు. సో అహెడ్ ఉన్నాడు కాబట్టి అది వక్రిస్తాడు. ఇప్పుడు కూడా వక్రించినట్టున్నాడు, చూద్దాం దాన్ని బట్టి. శుక్రుడు ఆశ్రమంలో ఉన్నాడు. మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ సైలెంట్ కిల్లర్ మీరు, అర్థమైందా? ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ మంచిగా ఉంది. ఓకే కాదు, అవునా కాదా చెప్పాలి. అంది ఇంత కష్టపడి క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, వెరీ గుడ్. సో చూద్దాం, టైం ఫ్లో చూద్దాము. చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటాను, ట్రై చేస్తా. ఫ్లో మ్యాచ్ అవ్వాలి. అల్టిమేట్లీ ప్రిడిక్షన్ ఎందుకు చెప్పించుకుంటున్నాం? అది రెలవెన్సీ ఉంటే మనకి యూజ్ అవుతుంది, అందుకని. సో 2001లో 10,000 సాటర్న్ డిబిలిటేట్ అయ్యాడు. అక్కడ మూను అన్ని సెక్స్టైల్ వెళ్తుంది, చక్కగా వెళ్తుంది అనమాట. 10,000 అంటే మంచి సిచ్యువేషన్లో, మంచి కుటుంబంలో దానిలో పుట్టినట్టు. అయితే ఈ బుధుడు, రాహువు ఇవి కూడా కనెక్ట్ అవుతున్నాయిగా. అందుకని మీ ఫాదరు వర్క్, ఒకే రోలు, ఒకే జాబు చేస్తారు మీరు, కానీ ఉండదన్నమాట. రకరకాల మల్టిపుల్ కూడా చేసే అవకాశం ఉంది. రాహులో శుక్రుడు జరిగాడు. శుక్రుడు షష్టాధిపతి అష్టమంలో ఉంటూ వ్యయాన్ని ఫాలో అయ్యాడు. అందులోనూ అక్కడ శని ఉన్నాడు. కాబట్టి డెఫినెట్లీ అక్కడ ప్రోగ్రెస్ రావాలి. మరి ఏమన్నా ప్లేస్ చేంజ్ కానీ, ప్రోగ్రెస్ కానీ ఏమన్నా 2001-2 ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఇచ్చిందయా? తెలుసా, తెలీదా? తెలియదండి అంత. ఫాదర్ ప్రొఫెషన్. ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయ్. ఏంటిది అది? టీచర్ అండి. టీచర్. ఏం టీచరు? ప్రైమరీ స్కూల్ టీచర్. ప్రైమరీ స్కూల్ టీచర్. ఏం సమస్య ఏం లేదు, బాగానే ఉంది కుటుంబంలో సిచ్యువేషను. మనం నెగిటివ్ చెప్పే విధంగా అసలు ఏమీ లేదు, బాగుందని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? ప్రాబ్లం లేదు, గుడ్ ఓన్లీ మనం చెప్పేది అది. తర్వాత ముందుకు చూద్దాం. ఛాలెంజ్ వచ్చే వరకు ఒకే లైన్లో పోతూ ఉంటుంది చార్ట్. అసలు మీకు ఏమీ జరగలేదని మీరు చెప్పడానికి కూడా మేము క్యాలిక్యులేట్ చేయాలి కదా, అట్లా అనమాట. ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు, చక్కగా వెళ్తూ ఉంది. కాబట్టి ఒకే ఫ్లోలో పోతా ఉంది అనమాట, పీరియడ్.
రాహు దశ పర్వాలేదు, నాట్ బ్యాడ్, ఎందుకంటే లాభావానికి కనెక్ట్ అయింది, వెళ్ళిపోయింది. తర్వాత 2008లో గురుదశ వచ్చింది. గురు కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు 9కి కనెక్ట్ అయ్యాడు, అక్కడ సన్ ఆల్రెడీ ఉన్నాడు, కాబట్టి అది 4th లార్డ్ కనెక్ట్ అయ్యాడు కదా, మంచిదే, పర్లేదు. బట్ 8th లార్డ్ సరే, స్టిల్ ఏంటంటే మనం ప్రోగ్రెసే చెప్తాం మళ్ళీ కూడా, మళ్ళీ ఇంప్రూవ్మెంట్, ఎందుకంటే ప్రోగ్రెస్ వెనస్ సెక్స్టైల్ ఇచ్చాడు 2006 నుంచి కూడా 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చి వెళ్తుంది, 6, 7, 8. చదువు అయితే చదువు బాగుంటుంది, మీ ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్ అయితే ఇంప్రూవ్మెంట్, ఇట్లా స్టెప్ తీసుకోవాలి. ఇంప్రూవ్మెంట్ ఏమన్నా సైడ్ పోతుందా, పోవట్లేదంటారా? నేను బాగానే ఉందని చెప్తున్నా. ఫైన్. నా అంటే ఫ్యామిలీ పరంగా కానీ ఎక్కడ కానీ నాకు అంత డిప్పులు లేవు. ఓకే, అక్కడ నెగిటివ్ ఏమీ లేదు, బాగుంది, గుడ్. మీ ఫాదర్ వర్క్ కూడా పాజిటివ్ గా ఉంటుంది, వాట్ ఎవర్ హీస్ డూయింగ్, అంత ఇబ్బంది ఏం లేదు, ఒకే ఫ్లోలో మంచిగా పోతుంది, అర్థమైందా? అవునండి, అంతే. తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత వరకు చాలా కాలం వెళ్తుంది, మళ్ళీ చెప్తా, అప్పటిదాకా వెళ్తుంది. మీకు ఫస్ట్ టైము 2015, అంటే ఇప్పుడు దాదాపు 2000 నుంచి 2015 ఏళ్ల వరకు పెద్ద ప్రాబ్లం చెప్పలేదు మనం, ఇప్పుడు ఫస్ట్ టైం ప్రాబ్లం చెప్తున్నాం. చాలా ఫస్ట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పుడు సఫికేషన్ ఉంటుందన్నమాట, మొదటిసారి సమస్య కదా అది. కాబట్టి 2015కి బుధుడు ఒకటి వక్రిస్తున్నాడు, గురు నక్షత్రంలో వక్రించాడు, కొంతవరకు సేఫ్. అయినప్పటికీ ఆ 10th హౌస్ కంజంక్షను ఆ యొక్క మార్క్స్తో కంజంక్షన్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ని డిసప్పాయింట్ చేస్తుంది, అంటే అక్కడ ఉండే మార్క్స్ కానీ, ఎందుకంటే గురుదశ కేతు భుక్తి, గురు కేతు నక్షత్రంలో ఉన్నాడు, ఇంపార్టెంట్ భుక్తి వచ్చింది, సో బాధక స్థానానికి కనెక్ట్ అయింది. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, మదరు, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్, మనం కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇట్లాంటివి చెప్తాం అనమాట. మరి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంది, ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, చదువు ఎలా ఉంది, అట్లా అన్ని అడుగుతాను. చదువు 2015 10th క్లాస్ అండి, బాగా వచ్చిందా? ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కాబట్టి మీరు డిసప్పాయింట్ అయ్యారా, మీరు హ్యాపీగా ఉన్నారా? డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అయ్యారు, ఓకే, బాగాలేదు. మిగిలినంతా బాగానే ఉంది, వర్క్ ఇదంతా బాగానే ఉంది, ఫాదర్ అంతేనా? అంతే. ఓకే, రైట్. తర్వాత ఇక దాని తర్వాత చదువు ఆపేయంగా, చదువుకుంటాంగా, కాబట్టి మెల్లగా చదువుకోవడమే, అర్థమైందా? సో 16, 17 ఇవన్నీ సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట, ఈ నో మిరాకిల్ మ్యాజిక్. మామూలుగా సాగుతుంది, చార్ట్ కొంచెం స్లో అయింది, కాబట్టి ఏంటి 8th and 11th లాడు కదా, సగం పని చేస్తే సగం పని చేయదు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే గురుదశ జరుగుతోంది, గురు స్టార్లో గ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు 2 గురు స్టార్లాడు రిజల్ట్ ఇస్తాడు. ఓకే, సో మళ్ళీ ఒక హడిలో రాగానే చెప్తా, అప్పటిదాకా వెళ్తుంది, నార్మల్గా వెళ్తుంది, సూపర్ అని చెప్పను. కానీ ఒక ట్విస్ట్ ఇక్కడ జరిగి ప్రోగ్రెస్ అవుతుంది, చూడండి. 2021లో ఓకే, ఇప్పుడు 21 వరకు చదువు ఇదంతా మామూలు, మీ ప్రయత్నం అవన్నీ చెప్తా. 21లో ట్విస్ట్ ఇచ్చి 22లో ప్రోగ్రెస్ అవుతుంది. ఫస్ట్ 21లో 20, 21 దాదాపు 22 వరకు అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేదు, చదువు కానీ ఆపర్చునిటీ కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వలేదని చెప్తా, డిసప్పాయింటింగ్ ఇస్తుందని చెప్తా. మీరు ఫ్యామిలీతో ఉన్నారా, దూరంగా వెళ్ళారా, చదువు ఎలా ఉంది, ఆపర్చునిటీ ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతా. 2020లో చాలా స్ట్రగుల్ ఉందండి, అంటే కోవిడ్ కదా, నేను మా పల్లెటూరులో ఉండేవాడిని, సో జాబ్ రావాలన్నా ఏవి సరిగ్గా ఇంటర్నెట్ లేక అలా చాలా ఆపర్చునిటీ మిస్ అయ్యి చాలా స్ట్రగుల్ అయితే 2020 నవంబర్ టైంకి ఒక ఆపర్చునిటీ వచ్చిందండి. వచ్చినా కానీ ఇప్పుడు 22 తర్వాత ఆపర్చునిటీనే ప్రోగ్రెస్ చెప్తాం. ఇది పెద్ద ఆపర్చునిటీ, ఫస్ట్ జాబ్ అయినా ఏదైనా కానీ గొప్ప ఆపర్చునిటీగా చెప్పాం. 22 ఫిబ్రవరి వరకు ప్రోగ్రెస్ తీయట్లేదు అనమాట, అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అనుకున్నంత స్పీడ్లో లేదు బండి, అర్థమైందా? కనీసం 21 మిడ్ వరకు అన్నా అనుకున్నట్టు లేదు. ఓకే, దాని తర్వాతే 22 ఫిబ్రవరి తర్వాత మీకు మంచి ప్రాజెక్టు ఉన్న దానిలో ప్రోగ్రెస్ పాజిటివ్గా పర్ఫామ్ చేయాలి అనిపించిందా లేదా? అంతేనండి, కరెక్ట్. ఓకే, రైట్. అంతేనండి, కరెక్ట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి బాగుంది. ఓకే, ఇక స్టెప్ బై స్టెప్ మీకు కొంచెం ముందుకు పోతుంది, మిక్స్డ్గా ఉన్న ఇది ఇంతే అనమాట, ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ మెర్క్యూరీ కూడా రివర్స్ అయ్యి వస్తున్నాడు, కాబట్టి కొంచెం చదువు, డెసిషను, ఆలోచన కొంచెం అనుకున్నట్టు ఉండవు, బట్ స్టిల్ ఉన్నదానిలో ఇదే బెటర్ అనమాట. తర్వాత నెక్స్ట్ 24, 25 వర్క్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, రాంగ్ డెసిషన్స్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, ఎమోషనల్గా అంటే లైక్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ ఆపర్చునిటీస్, లవ్ అయితే లవ్ ఫెయిల్యూర్లు, ఇవన్నీ మనం అనుకున్నట్టు చెప్పట్లేదు. దాదాపు 24 ఫిబ్రవరి నుంచి 25 మళ్ళీ వర్క్ ఫ్రస్ట్రేషన్స్ బాగా పనిచేస్తాయి. 25, 26 ఏమో ఫైనాన్షియల్గా, అంటే మీకు ఈ శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంది, సాటిస్ఫాక్షన్ రాదు, ఇవన్నీ సమస్యలు అనమాట. అవునండి, కరెక్ట్. 23 నుంచి యాక్చువల్లీ 23, 24 చాలా స్ట్రగుల్ అయ్యాను ఆపర్చునిటీ కోసం.
ఓకే. 23, 24 అంటే ఉద్యోగం లేదా? లేదంటే ఉద్యోగం ఉన్న ఆపర్చునిటీ లేదా? ఉద్యోగం ఉండి ఉద్యోగంలో ఆపర్చునిటీ లేదు. ఓకే. అంటే ప్రాజెక్ట్ అసైన్ చేయట్లేదు వాళ్ళు. ఆ? అవును, ప్రాజెక్ట్ అసైన్ చేయలేదు. ఉన్న ప్రాజెక్ట్ అయిపోయింది, తీసేశారు ఓకే. ప్రాజెక్ట్ 24లో ప్రాజెక్ట్ వచ్చిందా? 24th ఫిబ్రవరి కల్లా వేరే, అంటే నేను చేసే స్ట్రీమ్ కాకుండా వేరే ఆపర్చునిటీ వచ్చింది. అయితే ఆ skill తో అది సంబంధం అది లేకుండా. అది కరెక్ట్ గా వాడుకోము, ఆ డిపార్ట్మెంట్ లో ఉండం, మళ్ళీ దాని నుంచి కూడా మారాల్సి వస్తుంది ఇప్పుడు. అర్థమైందా? అది కొత్త సమస్య. ఓకే. అవును, 24 చివరిలో నాకు వేరే కంపెనీ వచ్చింది. అది కొంచెం బాగుంటుంది. అర్థమైందా? అది కొంచెం బాగుంటుంది. అదొక 6 నెలలు బాగుంటుంది మళ్ళీ. అర్థమైందా? దాని తర్వాత మళ్ళీ కొత్త సమస్య ఉంది. బట్ తర్వాత 26 నుంచి అంటే 1 year వేసుకోండి. ఆ 25 ఎండింగ్ అది ఎక్కడో చెప్పారు కదా, అక్కడ నుంచి 26 ఫిబ్రవరి వరకు పర్వాలేదు. 26 నుంచి మళ్ళా స్లో అయింది. మూడు, ఎమోషన్, ఉత్సాహం అన్ని తగ్గిపోయాయి అనమాట. అనిపించిందా? 26 ఫిబ్రవరి నుంచి PIP లో పెట్టారు. 26 ఫిబ్రవరి టు దేనిలో పెట్టారు? అంటే ప్రాజెక్ట్ హోల్డా? లేదు, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ లో పెట్టారు. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోమంటున్నారా మిమ్మల్ని? చేసుకోమని పెట్టారండి. చేసుకోమని ఫిబ్రవరిలో. పెట్టారు. ఓకే. అవును, ఓకే. అప్పుడు ఫిబ్రవరి టు ఇప్పటిదాకా అదే ఉంది. ఇంకో సంవత్సరం వరకు కూడా ఉందిలే కానీ. సరే, ఇప్పుడు మానసికంగా మీరు కొంచెం డౌన్ ఉన్నారు. అర్థమైందా? మీ జాబ్లో లవ్ ఫెయిల్యూర్ లాగా ఉంది పరిస్థితి. అర్థమైందా? ప్రోగ్రెసివ్ వీనస్, యురేనస్. వేరే అమ్మాయితో ఏమీ ఫెయిల్ అవ్వలే కదా? లేదు, అసలు అట్లా రిలేషన్ లేవండి. తప్పంటారా అయితే? జాబ్ పరంగా యు ఆర్ కరెక్ట్. ఓకే. రిలేషన్షిప్ పరంగా తప్పు. రిలేషన్షిప్ పరంగా తప్పు. ఓకే. అది ఇంతవరకు ఏం రిలేషన్ కానీ ఏం లేదు. రిలేషన్షిప్ ఏం లేదు. ఓకే, రైట్. ఏం లేదు. సరే, మరి చూస్తున్నారా పెళ్లి సంబంధాలు? పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి. ఓకే, రైట్. సరే, ఇప్పటిదాకా చెప్పింది ఎంతవరకు సరిపోయింది? 10లో ఒక 2 సరిపోయిందా? 8 సరిపోయిందా? 3 సరిపోయిందా? డైరెక్షన్ ఆఫ్ ద ప్రిడిక్షన్ గుడ్ మ్యాచ్ అండి. 2015 కరెక్ట్ అండి. 2021 మొత్తం ఓవరాల్ ప్రిడిక్షన్ మళ్ళీ చెప్పాలా స్కోరింగ్ చెప్పడానికి? లేదంటే ఎంత సరిపోయిందని అడుగుతున్నా. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తా. 7 out of 10 అండి. 7 అంటే పాస్ అవ్వలేగా, మనం ఫెయిల్ అయిపోయాంగా. అవునా? లేదే, 3 మార్కులు పోయినాయి కదా. 3 మార్కులు ఏడిపోయినాయి అంటారు. లవ్ ఫెయిల్యూర్ ఒకటి పోయిందండి. లవ్ ఫెయిల్యూర్ అంటే లవ్ ఫెయిల్యూరే కాదు, లవ్ ఫెయిల్యూర్ ఇన్ ద జాబ్ అని చెప్తున్నాను యాక్చువల్గా. బట్ ఓకే, అయితే కరెక్ట్. ఓకే, పర్లేదు. లవ్ ఫెయిల్యూర్కి 3 మార్కులు తీస్తారు అంతే కదా, నో ప్రాబ్లం. సరే, ఓకే. మరి మాకు ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారా? యా ఎస్ అండి. సో మొత్తానికి అయితే 7 మార్కులు అయితే వచ్చాయి. పాస్ అయితే అయ్యాం. చెప్పండి. ఇప్పుడు శని దశ నడుస్తూ ఉంది. శని శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. శుక్రుడు ఉన్నాడు 8లో ఉన్నాడు. 8లో ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది? ఆపర్చునిటీ వాలటైల్ ఉంటుంది. కానీ శని నక్షత్రంలో ఉన్న ఏకైక గ్రహం రాహు ఉన్నాడు. రాహు రిజల్ట్ ఇస్తాడు, పర్వాలేదు. ఓకే. అయితే 2వ భావంలో ఉన్నాడు, 3లో ఉన్నా, బట్ పర్వాలేదు, బాగానే ఉంటుంది జనరల్లీ. ఇప్పుడు ప్రోగ్రెషన్ చూద్దాం. ఇప్పుడు మార్స్ వీనస్కి అవుతున్నాడు కాబట్టి పెళ్ళి కానీ తర్వాత ఉద్యోగం కానీ ఇవన్నీ కొంచెం స్లో అవుతుంది ఈ 1-2 years. ఓకే. దాని తర్వాత చార్ట్ ఫ్రీ అవుతుంది, బాగుంటుంది. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్కి సెక్స్టైల్ ఇస్తాడు 28లో. అప్పుడు మెర్క్యూరీ బుక్ జరుగుతుంది. మెర్క్యూరీ స్టార్లో ఎవరున్నారు? ఎవ్వరు లేరు. రాహువే స్టార్ లాడు. కాకపోతే రెట్రో రిజల్ట్స్ కదా, 28 అక్టోబర్ వరకు వదిలేసేయండి. అప్పటి వరకు డెసిషన్ సరిగా. తర్వాత కేతు స్టార్లో ఉన్న ఏకైక గ్రహం గురువేగా, ఆ గురువు ఇస్తాడు అనమాట. అప్పుడు మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ఫారెన్ కాంబినేషన్ ఉందని చెప్పాం కదా, మీ కంపెనీ వాళ్ళు పంపిస్తే మీరు వెళ్ళండి, నో అని చెప్పకండి, మంచిగా చేయగలుగుతారు, బాగుంది. తర్వాత ఏమి ఇబ్బంది ఉంది చూద్దాం, కొంచెం ముందుకు వెళ్ళొద్దాం. నో బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట, బాగానే వెళ్తా ఉంది. దాదాపు 34 వరకు వెళ్ళిందండి ఈజీగా చార్ట్. ఓకే. 34లో ఒక హడిల్ వస్తుంది. ఓకే, 34లో హడిల్ వస్తుంది. సన్భుక్తి, సన్ స్టార్లో కేతు ఉన్నాడు, 9 ఉంది కదా, అది పేరెంట్స్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్. పంచమాధిపతి మీకు వక్రి కదా, కాబట్టి ఒకసారి సంతానం ప్రోగ్రెస్ అవ్వడానికి ఇట్లాంటి చిన్న ఇస్తాయి అనమాట. ఎందుకంటే 8th హౌస్లో ఒక్కోసారి మిస్క్యారేజ్లు ఇలా కూడా చేస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి మన వైఫ్ హెల్త్ అనేది మన చేతుల్లో ఉండదు కదా, అవునా కదా, కాబట్టి అదనమాట. ఓకే.
అక్కడ ఏదో ఆ ఏజ్ ఆ సిచ్యువేషన్ని బట్టి అట్లా. ఇక్కడి నుంచి కూడా బాగాలేదు, అందుకనే కుటుంబాధిపతి రెట్రో అవడం వల్ల ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యామిలీ లేట్ అవుతుంది. వర్క్ పర్వాలేదు, జాబ్ పర్వాలేదు అనమాట. నేను చెప్పిన దగ్గర నుంచి ఎక్కడి నుంచి 28 నుంచి కొంచెం బాగుంటుంది. ఓకే, మంచి ఆస్పెక్ట్స్ పడుతున్నాయి. ఓకే, యురేనస్తో సన్తో 10th హౌస్ సెక్స్టైల్ ఇవన్నీ బాగా వెళ్ళాయి అనమాట. ఓకే, తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతారు. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ 38లో మళ్ళీ సన్ కంజంక్షన్, అది చిన్న ఆస్పెక్ట్ ఒకటి. బట్ ఓకే, మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యాడు. మళ్ళీ మంచి ప్రొఫైల్, ఏం పర్లేదండి. వీనస్ మళ్ళీ 10th హౌస్కి కంజంక్షన్ అవుతున్నాడు 43లో. బుధ దశ వచ్చింది, బుధుడు రాహుని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు డబ్బులు బాగా వస్తాయి, అర్థమైందా? ఇప్పుడు సంపాదిస్తాం. ఇప్పుడు అవసరానికి సంపాదించడం వేరు, కొంచెం ఎక్కువగా సంపాదించడం వేరు, రెండు వేరు కదా. సో ఎప్పుడైతే బుధ దశ వస్తుందో అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే శని నీచంలో ఉన్నాడు, అష్టమానికి కనెక్ట్ అయ్యాడు, అవునా? కాబట్టి కొంచెం సర్వైవల్ లాగా ఉంటుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది, మళ్ళీ అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటుంది. కానీ బుధ దశ బాగుండేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అర్థమైందా? ఓకే, నేను సర్వైవ్ అవ్వగలుగుతాను. లేదు అదేమి కాదు. మీకు 10th లో 2 గ్రహాలు ఉన్నాయి, దానిలో వక్రించాడు కాబట్టి బుధుడు కొంచెం అది చేస్తుంది. కానీ బుధ దశ వచ్చినప్పుడు బుధుడు వక్రించలేగా, అర్థమైందా? సో కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. యువర్ ప్రొఫైల్ ఈజ్ గుడ్ ఓన్లీ. చెప్పానా ఫస్టే సైలెంట్ కిల్లర్ అని, మీకు బిరుదు ఇచ్చేసాం మేము. ఓకే, ఏం కాదు. దశాంశ లగ్నం, 6th లార్డు, తర్వాత 8th లార్డు, 9th లో గ్రహాలనే బాగానే ఉందండి. మీరు కొంచెం వర్రీ అవుతూ ఉంటారు. మీరు వర్రీ అయినంత మాత్రాన అక్కడ ఏమీ జరగదు. చూడండి, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మీకు ఉద్యోగంలో అట్లా జరుగుతున్నప్పటికీ ఉద్యోగం తీసేయట్లేదు, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా? తీసేయట్లేగా. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారుగా, అవునా కదా? కాబట్టి మీరు కేవలం వరి మాత్రమే అవుతారు. వరి అవ్వడం మంచిదే, మంచిగా స్కిల్ సెట్ అవన్నీ అప్గ్రేడ్ అవ్వడానికి, జాబు ఇవన్నీ భయం ఉండాలి కదా. ఇప్పుడు నేనైనా ప్రిడిక్షన్ చెప్తున్నా, అరే తప్పు చెప్తానని భయం లేకపోతే తప్పే చెప్తాగా. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు కదా. కాబట్టి దట్స్ గుడ్, నథింగ్ టు వరీ. ఇప్పుడు కొంచెం స్లో అయింది కాబట్టి మళ్ళీ మీరు పికప్ అవుతారు. ఓకే, ఒక 1 year తర్వాత మీకు ఈ ఎమోషనల్ సెన్సిటివిటీ వెళ్ళిపోతుంది. 27 మిడ్ నుంచి బాగుంటుంది. కానీ అక్కడ వక్రిచ్చాడు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అందుకనే 28 October వరకు వదిలేమన్నా. పై ఇచ్చినా కింద ఇచ్చినా అంటే లైక్ కొంచెం ఇబ్బంది పెట్టినా, అడ్ చేసినా యూ షుడ్ బ్యాలెన్స్ అంతే చేసుకొని ముందు పోవడమే. దాని తర్వాత మీకు అవకాశం వస్తుంది. సరేనా? ఓకే, సరే మరి ఉండనా. మరి మ్యారేజ్ మీరు ఇప్పటి నుంచి చూస్తున్నా అంటారు కదా, అక్కడ చేసుకోండి. బుధభుక్తిలో ఎందుకు, అది కొంచెం ట్విస్ట్గా ఉంది. కేతుభుక్తి, కేతు స్టార్లో గురువు ఉన్నాడు. ఓకే ఓకే అంటే ఓకే. ఇక ఇప్పుడప్పుడేనేం లేదు, ఒక 1 year తర్వాత నుంచి మెల్లగా ట్రై చేసుకోండి. యాక్చువల్గా టైం పడుతుంది. యాక్చువల్గా మనం మామూలుగా చెప్పాలంటే మాత్రం 29కి చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రభుక్తి రావాలి. శుక్రుడు ఎందుకంటే కళత్రకారకుడు, అదంతా ఉంది కాబట్టి అక్కడికి రావాలన్నమాట. కానీ ఇక మీరు ట్రై చేసుకోవాలి కదా, ఆగలేము కదా మనం. అందుకని అది. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. బాయ్.